గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఇదేంటి మా అక్క ఛానల్లో నేను ఇంట్రో ఇస్తున్నానని చూస్తున్నారా? ఇదైతే మా అక్కకి చిన్న సర్ప్రైజ్ వీడియో అనమాట. సో ఇప్పుడు మా అక్క అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి డెలివరీ కోసం మా ఇంటికి అయితే వస్తుందన్నమాట. సో మా అక్కకి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. సో చిన్నగా బేబీ షవర్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. ఇంక ఇప్పుడు మా అక్క రాకముందే డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్ చేసేయాలి. సో డెకరేషన్ ఎలా చేస్తున్నాను ఏంటి అదంతా కూడా చూసేయండి. ఇప్పుడైతే డెకరేషన్ కోసం అని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డెకోర్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ డెకోర్ సెట్ లో ఏమేమి వచ్చినాయో చూద్దాము. సో ఫస్ట్ అయితే కర్టెన్స్ వచ్చాయన్నమాట. సో ఒక బ్లూ కర్టెన్ అండ్ అలాగే ఒక పింక్ కర్టెన్ అయితే వచ్చాయి. ఇంకా కొన్ని బ్లూ అండ్ పింక్ బెలూన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇవైతే బేబీ బాయ్ బేబీ గర్ల్ అని చెప్పేసి బొమ్మల్లా ఉంటాయి కదా, సో అవి అండ్ అలాగే ఇంకా బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ ప్రాపర్టీస్ ఇవి కూడా. అండ్ ఇదైతే బేబీ షవర్ అని చెప్పేసి బ్యానర్ అయితే వచ్చిందనమాట. సో ఒక సెట్ లో ఇవైతే వచ్చాయి. సో డెకోర్ సెట్ లో ఏమేమి వచ్చాయో చూసారు కదా. సో ఇప్పుడైతే నేను మీషో నుంచి ప్రాప్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇట్స్ ఏ బాయ్ ఇట్స్ ఏ గర్ల్, ఐ వర్డ్ బాయ్ ఐ వర్డ్ గర్ల్ అని ప్రాప్స్ అయితే ఉంటాయి కదా. సో నేనైతే మీషో నుంచి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చాయో కూడా చూద్దాము. సో మీషో ప్యాక్లో అయితే ఇలా 2 కవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాము ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాము. సో చూసారు కదా, ఫస్ట్ అయితే మామ్ టు బీ అండ్ డాడ్ టు బీ అని 2 బ్యాచెస్ అయితే వచ్చాయన్నమాట. సో ఒకటి మామ్ టు బీ అండ్ ఇంకొకటి అయితే డాడ్ టు బీ. అండ్ ఇంకా ఆ సెట్లోనే ఐ వోట్ గర్ల్, మామ్ టు బీ, డాడ్ టు బీ అండ్ ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై మమ్మీ, కాంగ్రాట్స్, ఇట్స్ ఏ గర్ల్, ఇట్స్ ఏ బాయ్, ఇంకా ఐ వోట్ బాయ్, ఇలా చాలా అయితే వచ్చాయి. ఇంక ఇవన్నీ మనం పట్టుకోవడానికి ఒక స్టిక్ టైప్ అయితే ఉండాలి కదా. సో ఆ స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. సో స్టిక్స్ అండ్ అలాగే అంటించుకోవడానికి గ్లూస్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇక్కడైతే మేము ఒకటి ఆల్రెడీ అంటించి చూసామన్నమాట, అసలు కుదురుతుందా లేదా అని చెప్పి. సరే కదా, ప్రాప్స్ అయితే ఏమేమి వచ్చాయో. ప్రాప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇందాక మీరు డెకోర్ సెట్ లో చూసినట్టయితే పింక్ అండ్ బ్లూ కర్టెన్స్ ఒక్కొక్కటే వచ్చాయి కదా. సో సరిపోవని చెప్పేసి నేను బయట షాప్ లో ఇంకో బ్లూ కర్టెన్ అండ్ అలాగే ఇంకో పింక్ కర్టెన్ తీసుకున్నాను అనమాట. సో ఒకటి బ్లూ అండ్ అలాగే ఇంకొకటి పింక్. బ్లూ అయితే ఎగ్జాక్ట్ కలర్ దొరికింది కానీ పింక్ అయితే ఎన్ని షాప్స్ తిరిగినా ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదనమాట. సో దానికన్నా కూడా కొంచెం డార్క్ షేడ్ అయితే దొరికింది, బట్ పర్లేదులే అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ అలాగే నేను అనుకున్న డెకరేషన్ కి అయితే వాళ్ళు ఇచ్చిన బెలూన్స్ సరిపోవన్నమాట. ఎక్స్ట్రాగా ఒక పింక్ బెలూన్ సెట్ అండ్ ఒక బ్లూ బెలూన్ సెట్ అయితే తీసుకున్నాను. సో పింక్ ఒకటి బ్లూ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రాప్స్ కి స్టిక్స్ అయితే అంటించాలి కదా. సో స్టిక్స్ అయితే అంటించేద్దాము. చూసారు కదా, ప్రాప్స్ అయితే రెడీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ డెకరేషన్ కోసం బెలూన్స్కి ఎయిర్ అయితే ఫిల్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. ఇంక ఇదైతే బేబీ షవర్ కాబట్టి బాయ్ ఆర్ గర్ల్ థీమ్లో డెకరేట్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. సో అందుకే ఒక సెట్ బ్లూ బెలూన్స్ అండ్ ఇంకో సెట్ పింక్ బెలూన్స్ పెట్టి ఆర్చ్లా డెకరేట్ చేద్దామని అయితే ప్లాన్ చేశాము. సో ఇంక ఇక్కడ మా డాడీ నేను అయితే అందుకే అలా డెకరేట్ చేస్తున్నాము.
బెలూన్స్తో డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ బెలూన్స్ అన్నిటిలోని ఎయిర్ ఫిల్ చేసి ఇంక ఇలా ఆర్చిలా డెకరేషన్ చేసేసరికి అయితే టైం చూడండి నైట్ 1 o'clock అయితే అయింది. ఇంకా టైం వరకు మాకు ఈ బెలూన్స్తోనే సరిపోయింది. ఇంక ఈ బెలూన్స్ వెనకాల కర్టెన్స్ పెడదామని అయితే ప్లాన్ చేసాము. సో మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, పింక్ అండ్ బ్లూ కర్టెన్స్ అయితే తీసుకున్నానని. సో ఇప్పుడైతే అవి బెలూన్స్ వెనకాల పెడుతున్నాము. ఇంకా కర్టెన్స్కి బేబీ షవర్ బ్యానర్ కూడా పెట్టేశాము. సో ఫైనల్గా బెలూన్స్తో కర్టెన్స్తో డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ ఒక సైడ్ బాయ్ అలాగే ఇంకొక సైడ్ గర్ల్ బొమ్మలు అయితే అరేంజ్ చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లోర్ మీద ఫ్లవర్స్తో డెకరేషన్ చేద్దామని అయితే ప్లాన్ చేసాము. సో అందుకే ఇక్కడ మా మమ్మీ అయితే ఫ్లవర్ పెటల్స్ తీస్తున్నారు. నేనైతే బంతి పూలు ఇంకా గులాబీ పూలతో డెకరేషన్ చేద్దామని అయితే ప్లాన్ చేశాను. సో అందుకే ఈ 2 flowers తెప్పించుకున్నాను. డెకరేషన్ చేయడం అది నా ఒక్కదాని వల్ల అవ్వదు కదా, సో నాకు హెల్ప్ చేయడానికి మా సిస్టర్ అయితే వచ్చిందనమాట. అండ్ నేనే డెకరేషన్ చేస్తూ నేనే వీడియో తీసుకోవడం అవ్వదు కదా, సో అందుకే హెల్ప్ చేయడానికి మా 2 sisters వచ్చారు. ఒక సిస్టర్ అయితే డెకరేషన్లో హెల్ప్ చేస్తుంటే ఇంకో సిస్టర్ అయితే వీడియో తీస్తుంది. ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా కూడా మేమైతే ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ముందు రోజు నైటే చేసేస్తే ఫ్లవర్స్ అన్నీ కూడా వాడిపోతాయి కదా, సో అందుకే ఆ రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా అక్క వచ్చేసరికి డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేయాలి కదా, సో అందుకే నేను మా సిస్టర్ అయితే ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట. ఈ డెకరేషన్ అదంతా మేము ఎలా చేసామో మీరే చూసేయండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా చూడండి. ఫైనల్గా డెకరేషన్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో మేమైతే ఇలా బంతిపూలు వేసి మధ్యలో రోజెస్ అయితే వేసి డెకరేషన్ అయితే చేసాము. ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఈ డెకరేషన్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి మా అక్క కూడా వచ్చేసిందనమాట. సో మేమందరం అయితే మా అక్కకి వెల్కమ్ చెప్పడానికి కిందకైతే వెళ్ళాము. ఇంకా మా అక్క రాగానే మా మమ్మీ అయితే కాళ్ళు కడిగేసి అక్షంతలతో దిష్టి అయితే తీసేశారనమాట. ఇంకా మా అక్క లోపలికి రాగానే నేనైతే రోజ్ పెటల్స్ వేసి వెల్కమ్ అయితే చెప్పానమాట. మా అక్కకి అర్థం కాలేదు ఫస్ట్, అంటే మా అక్కకి ఏం తెలియదు కదా, సో అందుకే ఏంటి అని చూసిందనమాట. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మా సిస్టర్స్ ఇద్దరు కూడా మేడ మీద ఉండి మా అక్క రాగానే మేడ మీద నుంచి రోజ్ పెటల్స్ అయితే వేశారనమాట. కింద వెల్కమ్ అయిపోగానే మా అక్కనైతే ఇప్పుడు పైన డెకరేషన్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. సో ఆ డెకరేషన్ అదంతా చూసి మా అక్క ఎలా రియాక్ట్ అయిందో మీరే చూసేయండి. ఈ డెకరేషన్ అదంతా చూసి మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. సో ఇది బేబీ షవర్ కాబట్టి కేక్ కూడా బాయ్ ఆర్ గర్ల్ థీమ్లోనే చేయించాను అనమాట. సో ఒక సైడ్ బ్లూ కలర్ అంటే బాయ్, ఒక సైడ్ పింక్ కలర్ అంటే గర్ల్, ఆ టైప్లో చేయించాను. ఇంకా అక్క బావ కేక్ కట్ చేసేసిన తర్వాత మా ఫ్యామిలీ అంతా 1 by 1 వెళ్ళి అక్కకి కేక్ అయితే తినిపించేసాము. సో ఫస్ట్ అయితే మమ్మీ, డాడీ, నెక్స్ట్ నేను, పిన్ని, ఇంకా మా కజిన్స్ అందరం కేక్ అయితే తినిపించేసామన్నమాట అక్కకి. ఇంక ఇక్కడ మా అక్క అయితే మామ్ టు బీ షాష్ వేసుకుని కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుందనమాట. అండ్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని ప్రాప్స్ అయితే తీసుకున్నానని. మామ్ టు బీ, డాడ్ టు బీ, ఇట్స్ ఏ గర్ల్, ఇట్స్ ఏ బాయ్ ప్రాప్స్ తీసుకున్నానని చెప్పాను కదా. సో వాటిలో ఎవరికి నచ్చిన ప్రాప్ వాళ్ళు తీసుకుని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించుకున్నాం అనమాట.
అండ్ ఈ బేబీ షవర్లోనే మా ఫ్యామిలీ అంతా జెండర్ ప్రిడిక్షన్ చేశామన్నమాట. సో మా ఫ్యామిలీలో ఎవరికి బాయ్ కావాలి, ఎవరికి గర్ల్ కావాలి ఇదంతా కూడా చెప్పారనమాట. ఆ వీడియో కూడా తొందరలోనే షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంది మా అక్క, అది కూడా చూసేయండి. అండ్ ఆ రోజు తీసుకున్న పిక్స్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో పెడుతున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.